హల్లెలూయా. ఈ కీర్తన అంతా కూడా మనం చదివితే ఎలా ఉంటుందంటే ఒక మనిషి జీవితం అంతా కనిపిస్తూ ఉంటుంది. మన జీవితమే కావచ్చు, ప్రతి మనిషి జీవితం ఎలా ఉందో మనకి నేర్పుతా ఉంది. మానవ జీవితం అంతా కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు శ్రమలతో ప్రారంభించబడి శ్రమలే తన జీవితంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ శ్రమల్లో ఒకటి మాత్రం గ్యారంటీ ఇచ్చాడు దేవుడు, నేను నీకున్నాను. తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నీ జీవితం అంతా కూడా నేను ఉన్నానని చెప్పి దావీదు జీవితమే కావచ్చు, మనందరి జీవితాలు ఈ ఒక్క కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంది. ఒక కథలో మనం కనిపించినట్లుగా పాత్ర అంతా కనిపిస్తూ ఉంది. మనిషి జీవితం అంతా కూడా యుద్ధాలతోనే గడిపేస్తూ ఉంటుంది. యుద్ధాలే తన జీవితం అంతా కనిపిస్తూ ఉంటాయి, శత్రువులే తన జీవితం అంతా కనిపిస్తూ ఉంటాయి. కానీ చివరిగా ఏం చెప్తాడంటే, ధైర్యం తెచ్చుకో, నువ్వు నీ జీవితం అంతా కూడా ఎన్ని శ్రమలతో, ఎన్ని నిందలతో, అవమానాలతో నువ్వు గడిపినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకో అని చెప్పి చెప్తా ఉన్నాడు దావీదు. ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. అంటే హృదయం ముందుగా మనం భయపడినప్పుడు మన గుండె కొట్టుకునే స్పీడ్ కంటే రెట్టింపు వేగంతో కొట్టుకుంటా ఉంటుంది. అంటే మన హృదయంలో భయం అనేది వచ్చేసింది. ఏదో తప్పు చేసావు, లేదా ఏదైనా శత్రువుని చూసినప్పుడు మనకు వచ్చే భయం కావచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. ఫస్ట్ నువ్వు ఆ భయాన్ని నీలో నుంచి తొలగించుకో. ఎందుకంటే భయపడని దేవుడు, భయాన్ని పుట్టించే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోని అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి దావీదు గురించి మనం చూసుకున్నట్లయితే, దావీదు గురించి రాయబడి ఉంటుంది సమూయేలు గ్రంథంలో, సింహపు గుండె కలిగిన వాడు అని ఉంటుంది. అంటే సింహం దేనికి భయపడదు, అడవికి మహారాజు. సింహం ముందు ఏ జంతువు అయినా సరే, ఎంత బలం కలిగినటువంటి ఏనుగైనా సరే ఓడిపోవాల్సింది. అలాంటి గుండె కలిగిన వాడు దావీదు. అలాంటి దావీదు కూడా భయపడ్డాడని చెప్పి లేఖనాలు సెలవిస్తా ఉంది. భయపడి ఎందుకు భయపడ్డాడంటే, ఒకసారి తన భార్యల్ని, తన పిల్లల్ని అందరినీ కూడా అమాలేకీయులు వచ్చి తనకున్న సంపదనంతా దోచుకుని పారిపోయినప్పుడు తనతో ఉన్న వారందరూ కూడా